అబ్బా ఏడీనా నా పక్కన పడుకుంటా అన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయి లేచి. ప్రతిరోజు ఇంతే, ఏదో నన్ను సుఖపెడతాడు అనుకుంటాను కానీ ఏ రోజు సుఖపెట్టేది లేదు. ఏం చేస్తాడు, నన్ను సుఖపెట్టలేక ఏ బయట గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఈ నా మొగుడికి ఈ గురక తప్ప ఏమీ చేత కాదు. ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా, ఇక్కడే పడుకుని పోయావు రాత్రి నుంచి. రాత్రి నుంచి ఇక్కడే పడుకుని పోయినా, లోనకి రాలేదా? నీ పక్కన పడుకోలేదా? రాత్రి అంతా నువ్వు నా పక్కన పడుకుంటే మనసు విరిగిపోద్దా ఏటి? ఒసే పంకసం, మన సమస్య ఏళ్ళతో తీరిపోతుంది, అర్థం చేసుకోవే. నువ్వేం కంగారు పడుకో, ఏళ్ళ నుంచి నీకు స్వర్గం చూపెడతాను. ఏమయ్యా, ఎప్పుడన్నా చూపించేవా? ఫలితం లేనప్పుడు ఆలోచించి ఏమి లాభం? ఈరోజు నీ ముగ్గురు దొమ్మేటో చూస్తావు. రోజు చూస్తున్నాను కదా నీ దమ్మేటో. ఈ మధ్య యూట్యూబ్ చూస్తుంటే చాలా టైం పాస్ అయిపోతుంది. సినిమాల కన్నా ఈ షార్ట్ ఫిలిమ్సే చాలా బాగుంటున్నాయి. సెల్కి వాట్సాప్ వచ్చినట్టుందేటి? పంకజం కాల్ చేయమని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది ఏంటి? ఏమే రమణి, కాల్ చేయమని మెసేజ్ పెడితే ఇంచేపుడికి చేస్తావా? అది కాదే, కాస్త బిజీ. మా ఆయన పడగదిలో ఆ విషయంలో వెంటనే అలిసిపోతున్నాడే, చాలా బాధగా ఉంది. అలాగా, మరి మీ ఆయనకి టాబ్లెట్స్ ఇవ్వకపోయావా? టాబ్లెట్సా? అవి వేస్తే మా ఆయనకి ఏమన్నా జరిగితే నా పరిస్థితి ఏమిటి? సరే, అలా అంటే నేనేం చెప్పనే. నేను బాగా ఆలోచించి నీకు ఒక మంచి నిర్ణయం చెప్తాను, సరేనా? సరే. మా మావయ్య ఫోన్ పట్టుకుని తెక్కొడేస్తున్నాడు. హలో మావయ్య. అల్లుడు, ఎక్కడి దాకా వచ్చావు? ఎందుకు కంగారు పడుతున్నావు మావయ్య, నేను వస్తున్నా కదా. త్వరగా రారా, తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడి నుంచి అయినా మీ అత్తని ఇద్దరు లేకన్నా రోజు దరదలు ఆడించాలరా. సరే సరే, నీకు కావాల్సిన పట్టుకుని నేను వస్తున్నాను. మా అత్త రెడీ అయిపోతున్నట్టుంది ఈ ఏళ్ళ పనికి. అత్తయ్య. అల్లుడు రండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. సరేరా, అలా కూర్చుందాం. అల్లుడు అలా కూర్చో. అమ్మ ఎలా ఉంది? అవును, నువ్వు పని మీద వస్తావని మావయ్య చెప్పారు. ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? 2 రోజులు ఉంటాను అత్తయ్య. కాఫీ టీ ఏమన్నా తాగుతావు అమ్మా? నువ్వు ఇస్తానంటే నేను వద్దంటాను అత్తయ్య. ఇంటి దగ్గర అమ్మిస్తే తాగే వచ్చాను అత్తయ్య. అల్లుడు, ఎప్పుడు వచ్చావు? జస్ట్ ఇప్పుడు వచ్చాను మావయ్య. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు మావయ్య. అయినా మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ దా బయటకు వెళ్ళి టీ తాగొద్దాం. ఏమండి, బయటికి వెళ్ళి టీ తాగడం ఎందుకు? నేనే పెడతాను కదా ఇంట్లో. నువ్వు పెట్టిన నీళ్ళు టీ తాగి తాగి బోర్ కొట్టింది. నడరా, బయటకు వెళ్ళి టీ తాగొద్దాం. ఏదంటే అది మావయ్య. నా మొగుడికి మంచి చెప్తే చెడ్డగానే మాట్లాడతాడు. అల్లుడు, మాటలు తీసుకొస్తాను చెప్పు. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మావయ్య. ఎన్ని తీసుకొచ్చావు? 7 మాత్రలు తీసుకొచ్చాను మావయ్య. 7 మాటలు తీసుకొచ్చావా? సరే, ఈరోజే తిని స్టార్ట్ చేస్తాను. కుమ్మే మావయ్య. టీ తాగొద్దాంరా. అలాగే. 1 2 3 4 5 6 తెల్లవాళ్ళు నిద్ర లేకుండా చెయ్యాలి. ఏంటి నా మొగుడేటి తెగ తిప్పేస్తున్నాడు?
ఏమండి ఇక్కడేం చేస్తున్నారు? వంటగదిలో మీకు పని ఏంటి? జ్యూస్ కలుపుకుంటున్నానే. నేను కలిపి తెస్తాను, మీరు బయటికి వెళ్ళండి. ఏంటిది మ్యాంగో జ్యూస్లా ఉంది? నాకు ఇవ్వకుండా తాగేస్తున్నాడా? ఏ పని చేయనోడికి జ్యూస్ ఎందుకు, నేనే తాగేస్తాను. ఏంటి జ్యూస్ అదోలా ఉంది? ఏంటి మనిషి అప్పుడే వచ్చి గొరకట్టేస్తున్నాడా? ఏమయ్యా ఏమయ్యా అప్పుడే నిద్రయ్యావా? చి ఈ మాయదారి నా మొగుడు చచ్చినోడు. ఏం ప్రయోజనం లేదు, తినటం తాగటం తొంగోటం, పైకి పోటుగాడు అంటాడు. చి ఈ మనిషి వల్ల ఏం ఉపయోగం లేదు. ఎన్నిసార్లు ఎగ్గొట్టినా లెగడం. నా అందమంతా ఇలా హృదయ అయిపోవలసిందేనా? అబ్బా ఏంటి అదోలా ఉంది? ఏమవుతుంది నాలో? అబ్బా ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉందేటి, ఏదోలా ఉందేటి, బరువు అయిపోతుంది ఒళ్ళంతా. ఏమండి ఏమండి నాకు మూడు వస్తుందండి, ఈరోజైనా నా పక్కన పడుకోండి. ఒరే నా మొగుడా. అబ్బా రారా బాబు, మూడు వస్తుంది. అబ్బా అబ్బా చి ఈ మనిషితో ఏం ఉపకారం లేదు. సరే ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అమ్మా అమ్మా అబ్బా ఆగలేకపోతున్నాను. అబ్బా రోజంటే ఎవరన్నా మంచి కుర్రోడైతే బాగున్నా. ఏంటి నా పరిస్థితి ఇవాళ ఇలా అయిపోయింది? ఏం జరుగుతుంది నాకు? ఏమైంది? అబ్బా ఏంటో నా జీవితం, వయసు పైబడింది, జీవితంలో ఎటువంటి సుఖాలు అనుభవించలేదు. బావా బావా ముసలి బావా ఇలా రారా. ఇదేంటి అదోలా కేకేస్తోంది నన్ను? కోటిగాడి పెళ్ళ ఏంటి నన్ను రమ్మని లోపల పిలుస్తోంది? పెళ్ళనా? అయ్యి బాబోయ్, అసలే కోటిగాడు పొగరబోతు. వాడికి ఈ విషయం తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. నాకు ఎందుకీ గోలా, నువ్వు ఎవరినైనా చూసుకో. ఏ బావా రారా, లోపలికి రారా. ఎక్కడికి పారిపోతావు? రారా రారా. ఎంత మగాడైనా ఎంత పోటుగాడైనా ఆ విషయంలో ఆడదాని దగ్గర లొంగిపోవాల్సిందే. ఆ శుభలక్ష్మి అది చెప్పినట్టు వినలేదని నన్ను బయటకు పోమంటదా? జేబులో డబ్బులన్నీ దెబ్బేసింది. చెప్తాను దాని సంగతి. పోటుగాడి పిల్లలు నన్ను పిలుతుంది. రాజు రారా, ఏంటి మొక్కల కూర ఏమైనా తిన్నదా? మూడు వచ్చినట్టు నన్ను పిలిచేస్తుంది. అయ్యి బాబోయ్, కోటిగాడి పిల్లలు నన్ను రమ్మంటుంది. ఇది మంచి ఛాన్సే. ఈ విషయం కోటిగాడికి తెలిస్తే అమ్మో వాడు కొట్టినా కొడతాడు. వాడు అసలే తాగిపోతే అదవా, కొట్టినా కొడతాడు. అయ్యి బాబోయ్ నేను వెళ్తానమ్మో, ఏమన్నా చూసుకో, ఉంటాను. హే రాజు బావా ఎక్కడికి రా పారిపోతున్నావు? రా రా. ఛీ వీడు కూడా నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. రాత్రి నన్ను పిలిచావు. మన పనయ్యేలోపు నీ మొగుడు వచ్చేస్తే, ఒకవేళ దొరికిపోయింటే నా పరిస్థితి ఏంటి? ఇంకెప్పుడు అలా చేయకు. నీ మొగుడు తెలియకుండా బయట ఎక్కడైనా కలుద్దాం, సరేనా? ఓకే బాయ్. నన్ను పిలుస్తుంది. రారా లోపలికి రారా. కోటిగాడు పిల్లమేంటి నన్ను లోపలికి రమ్మంటుంది? దీనికి ఏమైనా పిచ్చా? లేదా కోటిగాడు సరిగ్గా చెయ్యట్లేదా? సరిగ్గా చేయకపోతే మాత్రం నన్ను పిలుస్తుందా? ఈ విషయం ఆ కోటిగాడికి నా భార్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? పేరుకేమో కోటిగాడు, పని చేయడం రాదేమో. చెప్పించాలి రారా. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నేను వెళ్తాను. ఏ వీరయ్య ఆగు, వెళ్ళకు వెళ్ళకు. వీడు వెళ్ళిపోయాడు. నాకేమో కోరికగా ఉంది, ఎందుచేత ఇలా జరుగుతుంది నాకు? సరే ఎవరిని పిలిచినా నా దగ్గరికి రావట్లేదు. వెళ్ళి మా బక్కడిని పిలుచుకుంటాను. మన మొగుడే మొగుడు. అబ్బా అబ్బా బయట ఎవరూ రాలేదు. మళ్ళీ ఈడే గతయ్యాడు. ఏమండి ఏమండి లేవండి. అబ్బా
ఒళ్ళంతా సెలవిచ్చిపోతుంది, లేవండి. ఎంత లెగ్గొట్టినా లేవేట్రా, లెగరా నా మొగడా, లేగు. అబ్బా అబ్బా. అన్నట్టు గదిలో అల్లుడు ఉన్నాడు కదా. అల్లుడు, అల్లుడు. ఇంట్లో పుల్లాటి అల్లుడిని పెట్టుకుని ఈదిలో పనికిరాని వాళ్ళు కేకేశాను నేను. అల్లుడి పక్కనే పడుకుందాం. అల్లుడు, అల్లుడు, నా ముద్దులు మేనల్లుడు. అల్లుడు, అల్లుడు. అబ్బా, మళ్ళీ ఏదో పురుగు కుట్టేస్తుంది నాలో. ఈ మాయదారి పురుగు ఎక్కడి నుంచి వచ్చిందో. అల్లుడు. ఏంటత్త? అల్లుడు, ఒక్కడవే పడుకున్నావా ఒంటరిగా? ఎందుకు నేనున్నాను కదా. ఏంటత్త మాయ పక్కన పడుకోలేదు నువ్వు? మీ మాయ పూజీ పనికిరాని వాడు, బాగా మెత్తబడిపోయాడు. రా అల్లుడు, మనిద్దరం కలయేసి పడుకుందాం. మేము ఒంటరిగా పడుకోలేకపోతున్నా. వద్దత్తయ్య, నువ్వు వెళ్ళత్తయ్యా. రాలుడు, 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 నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తా. అమ్మా, అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా, అంతా నొప్పులు అయిపోయినారా బాబా. ఇదేంటి మా అత్త ఇలా కొమ్మేసింది నన్ను. అల్లుడు, అలసిపోయావా? లేదు మామయ్య, ఒళ్ళంతా నిప్పులు కొన్నా మామయ్య. సరే అల్లుడు, నువ్వేంటి తేడా కొన్నావు? నువ్వు ఒక మాత్ర వేసుకున్నావు, మిగతా 6 మాత్రలను రోజు సగం సగం వేసుకో. నేను స్ట్రాంగ్గా ఉండాలని 7 మాత్రలు ఒకేసారి కలిపాను. అయ్యో, ఎంత పని చేసావు మామయ్య. అయితే మా అత్తకి తెల్లార్లు. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఎవరై ఉంటారు? ఓహో, పంకజమా? హలో, ఏంటే ఫోన్ చేయమని మెసేజ్ చేసావు? నాకు తెలిసిన బాబా గారు ఒకరున్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఆయన తప్పకుండా ఇవ్వగలడు. అవునా? ఆయన కాంటాక్ట్ అవ్వడం ఎలాగ మరి? నేను బాబా గారి నెంబర్ వాట్సాప్లో పెడతాను, నువ్వు కాల్ చేస్తే మాట్లాడతారు. చాలా థ్యాంక్సే రమణి. పర్వాలేదులేవే పంకజం, నువ్వు నా ఫ్రెండ్వి. నీకు కాక నీకెవరికి చేసి పెడతాను? చాలా పని ఉంది, నేను ఉంటాను. అలాగే. అల్లుడు, రాత్ర జరిగిన విషయంలో నన్ను తప్పుగా అనుకో. రాత్ర జ్యూస్ తాగాను అల్లుడు, ఆ మొత్తులో ఏదో చేశాను. అయ్యో అత్త, అది నువ్వేనా తాగింది? నీకెలా తెలుసు? నువ్వేనా తీసుకొచ్చింది అయ్యి? అవి తాగిన తర్వాత నాలో ఏదో శక్తి వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు అయ్యి తీసుకురా. మా అత్త రోజు రోజుకి కన్నుపిల్ల అయిపోయి మా మామయ్యని తినేస్తుంది. అది నేను ఇక్కడ ఉంటే నా ఎముకలన్నీ గుల్ల చేసి పాడేస్తుంది. ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఏటి మా అల్లుడు బిళ్ళల మాట ఎత్తగానే అలా పారిపోయాడు. అప్పుడు అలా చేశాను కదా, భయపడి ఉంటాడు. దండాలయ్య స్వామి. ఓం సంకిని డంకిని రంకిని కామిని గోలాయని నరగోసాయని చిలకలూరుపేట చిన్నాయని పెద్దపురం బాబాయని. చెప్పండమ్మా, మీ సమస్య ఏమిటి? చెప్పు, నీ సమస్య ఏటో. నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నా భార్యకి కోరికలు తీర్చలేకపోతున్నాను. ఓహో, అదా మీ సమస్య? అవును స్వామి. ఉంది, దీనికి పరిష్కారం ఉంది. సరే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి గారు.
ఆటగాడు, నీ బాధ నాకు అర్థమైంది. ఒక మంత్రం చెప్తా, నాతో పాటుగా నువ్వు కూడా దాన్ని జపించు. ఓం ఓం క్లీం ఈం క్రీం ఐస్ క్రీమ్ బూ ఓం బుస్. ఉస్ దీసనరా నాడు లంకలొట్ట దిట్టా బిట్టా గిట్టా బట్ట దిట్టా ఉఫ్ ఉఫ్. సరే ఆటగాడ, నువ్వు లోపలికి వెళ్ళి నీ భార్య కోరికలు తీర్చు. అలాగే స్వామి. ఓ ఓం గిరిగిరిగిరిగిరం గిరిగిరం. ఈ స్వామి నా మూడికి ఏం మంత్రం వేస్తున్నాడో ఏటో, ఇప్పటికైనా నా మాట వింటే బాగుండు. ఆ? ఇదేంటి పకట కలలు అంటుంది? ఇవాళ దీని కళలో దీని ఆశలన్నీ తీర్చేయవలసిందే. అమ్మోజీ ఇచ్చిన మంత్రంతో నాలో ఏదో తెలియని కొత్త శక్తి వచ్చింది. ఇక లాభం లేదు, నా పిల్లల్ని లెగ్గొట్టవలసిందే. లే ఫంగసం ఫంగసం లెగవే. ఇదేంటి నాలో పవర్ అంతా పోయింది, మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళవలసిందే. ఈ మాయదారి సచ్చినాడు లెగ్గొడుతున్నాడు కదా అని ఊరుకున్నాను, ఈలోగా పారిపోయాడు. ఓం జగద్గుహాయ నమః. స్వామి స్వామి మిమ్మల్ని కాస్త నా బాధ వినండి. ఆటగాడ, బ్యాటింగ్ పూర్తి చేసావా? నా వల్ల ఏం కాలేదు స్వామి, ఎప్పుడులాగా నీళ్ళు కారిపోయింది. బ్యాటరీలో ఛార్జింగ్ లేని బక్కోడా. సరేనయ్యా, ఇందాక నేను మంత్రం చెప్పాను కదా, ఆ మంత్రాన్ని కళ్ళు మూసుకుని అరగంట సేపు జపించు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓం బూమ్ బుష్ ఐస్ క్రీమ్ ఇన్లకో. ఓం బూమ్ బుష్ ఐస్ క్రీమ్ ఇన్లకో. ఓరుడు దీని అంకమ్మ, ఇదేంటి బెంజ్ బండిలా ఉంది? ఆ బక్కోడు దీన్ని ఏం తోలుతాడులే. ఈ అరగంట అటు చెప్పలోంచి బయటకు వచ్చేలోపు ఈ బెంజ్ బండి నేను తోలాల్సిందే. ఆ, స్వామీజీ మీరా? ఏంటి స్వామీజీ నా మంచం మీదకి వచ్చారు? భక్తురాలా, ఈ స్వామీజీ చెప్పిన మాట వింటే నీ భర్త మగవాడై నీతో ఉంటాడు. వింటావా? అలాగే స్వామి. వింటావా? అలాగే స్వామి. తప్పకుండా వింటావా? వింటాను స్వామి. సరే సరే, అంతా నేను చూసుకుంటాను కదా. స్వామి ఇదేం పని ఇలా చేస్తున్నారు? ఈ స్వామి మాట వింటానన్నావుగా, ఇంకేమి నీకు? మాట వినకపోతే నా మొగుడిని మార్చడేమో ఈయన. నీ కోరిక ఇక నెరవేరును గాక. ఓం భీం హాం హూం ఇంద్రాకి ఐస్ క్రీమ్ విస్కూం ఓం భీం హాం హూం యావ్. హలో. ఓం భీం హాం అమ్మా, హూం ఈ ఇంద్రాకి భక్త తోలాలంటే చాలా ఐస్ క్రీమ్ కష్టమే. విస్కూం దానికి ఓం భక్తుడు భీం కొరికెత్తి హాం నిద్ర హూం అవుతున్నాడు. యావ్. భక్త, ఏ స్వామి? నీ మంత్రం ఫలించును గాక. ఇప్పుడు లోపలికెళ్ళు. అలాగే స్వామి. ఓం థైరాయిడ్ మహా మమాయి మహా ఓం. స్వామి స్వామి ఎట్లా జరిగిందయ్యా? బ్రహ్మాండంగా జరిగింది స్వామి. అవునా? ఎప్పుడైనా కానీ మొదటిసారి ఫెయిల్ అవుతే
అరగంట తర్వాత మళ్ళా ప్రయత్నం చేయండి, మీరు విజయం సాధిస్తారు. అర్థమైందా? అలాగే స్వామి, అంతా మీ దయ.